Hi, hello learners. Today our topic is lens formula in reflection of light. UV అంటే U అంటే ఇమేజ్ డిస్టెన్స్, V అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మారుతూనే ఉంటుంది. అదే F కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడు అది అంటిల్ మీడియం చేంజెస్ అంటే రిరర్ మీడియం అన్న డెన్సర్ మీడియం అన్న చేంజ్ అయినప్పుడు, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి షిఫ్ట్ అయినప్పుడు, షిఫ్ట్ కాకుండా ఉన్నప్పుడే ఈ ఇట్లా జరుగుతుంది. షిఫ్ట్ అయినప్పుడు వేరేలాగా జరుగుతుంది. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఆల్వేస్ చేంజెస్. ఇమేజ్ యొక్క నేచర్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. 1/f = 1/v - 1/u. అదే ఇప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లెన్స్ ఫార్ములాను ఏమో ఇక్కడ నెగిటివ్ ఉంది. అదే రిఫ్లెక్షన్ ఆఫ్ లెన్స్ ఫార్ములానేమో ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. అదే సైన్ కన్వెన్షన్స్ దీనికి కూడా అప్లై చేయాలి. సేమ్ ఉంటాయి సైన్ కన్వెన్షన్స్. సో R = 2f ఇక్కడ పని చేయదు. సో F ఈస్ కాన్స్టెంట్ అంటిల్ మీడియం ఈస్ నాట్ చేంజెస్. ఇదే సేమ్ పాయింట్ రిపీట్ అయింది ఇక్కడ కూడా. లెన్స్ మనకి మెయిన్లీ బేసిక్ లెన్సెస్ రెండు ఉంటాయి. ఒకటి కాన్కేవ్ లెన్సెస్, దాన్ని ఇలా ఉంటుంది కానీ సింబల్ లాగా ఇట్లా డినోట్ చేస్తారు. దీన్ని డైవర్జింగ్ లెన్స్ అని కూడా అంటారు. కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డైవర్జింగ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ దీన్ని కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అంటారు. ఇది ఇలా ఉంటుంది, దీని సింబల్ ఇట్లుంటుంది. కన్వర్జింగ్ అంటే దగ్గరికి రావడం రేవ్స్ అని, డైవర్జింగ్ అంటే దూరం వెళ్ళిపోవడం రేస్ లైట్ రేస్ అంటే దూరం వెళ్ళిపోవడం అని అర్థం. ఏ లెన్స్కైనా కానీ మ్యాగ్నిఫికేషన్ అనేది ఫార్ములా రెండు రకాలు ఉంటాయి. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా HI/HO, హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇది రిఫ్రాక్షన్లో సేమ్ అంతే ఉంటుంది. రిఫ్రాక్షన్లో రెండు సేమ్ అంతే ఉంటుంది. కానీ రిఫ్లెక్షన్లో ఏమో -v/u ఉంటుంది, కానీ రిఫ్రాక్షన్లో ఏమో డైరెక్ట్ v/u ఉంటుంది. సో ఇదే డిఫరెన్సెస్. థ్యాంక్ యూ.